అందరికీ నమస్కారం. వెల్కమ్ టు అవర్ ఛానల్. మన దేశవ్యాప్తంగా ఉన్నటువంటి రైతులకు, ముఖ్యంగా మన ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణలో ఉన్న రైతులకు కేంద్ర ప్రభుత్వం ప్రధాని మోదీ గారు భారీ శుభవార్తను అయితే తీసుకొచ్చారు. మరి ఈ నెల చివరి వారం నుంచి కూడా అన్నదాత సుఖీభవ పీఎం కిసాన్ పథకానికి సంబంధించినటువంటి డబ్బులను రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులకు వేయడానికి రాష్ట్ర ప్రభుత్వం మరియు కేంద్ర ప్రభుత్వం అయితే సిద్ధమైపోయి, అలాగే తెలంగాణలోని రైతులకు ఈ నెల 23 నుంచి కూడా పీఎం కిసాన్ మరియు రైతు భరోసా డబ్బులను విడుదల చేసేందుకు తెలంగాణ ప్రభుత్వం అయితే క్లారిటీ అయితే ఇచ్చేసిందనమాట. మరి డబ్బుల విడుదలకు ఇప్పటికే మనకు అవకాశం ఉందన్నమాట. అంటే ఇప్పటికే మనకు డబ్బులు వేయడానికి ప్రభుత్వం ఎప్పుడో నిర్ణయించింది. అయినా కూడా మనకు సాంకేతిక కారణాలు, చాలామంది అప్లై చేసుకోకపోవడం, ఇలా కారణాల వల్ల ఏంటంటే మనకు ఈ యొక్క సాయాన్ని అయితే అందించలేకపోయింది. ఇప్పుడు అన్నీ కూడా అయిపోయినాయి. మరి యొక్క సాయాన్ని అందించడానికి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు సిద్ధమైపోయాయి. కాబట్టి ఈ యొక్క పథకాల ద్వారా లబ్ధి పొందడానికి సిద్ధంగా ఉన్నటువంటి ప్రతి రైతుకు కూడా మనకి యొక్క డబ్బులను అయితే విడుదల చేయడానికి రాష్ట్ర ప్రభుత్వం అయితే క్లారిటీ అయితే ఇచ్చేసిందనమాట. మరి యొక్క పథకం ద్వారా ఎవరు లబ్ధి పొందొచ్చు, ఎవరు లబ్ధి పొందలేరు, మరి ఏ రైతులకు డబ్బులు వస్తాయి, ఏ రైతులకు డబ్బులు రావు, లిస్టులో పేర్లు ఏ విధంగా చెక్ చేసుకోవాలి, ఏ తేదీలోపు లిస్టు విడుదలవుతుంది అనే వివరాలన్నీ కూడా కేంద్ర ప్రభుత్వం అయితే మనకు విడుదల చేయడం జరిగింది. మరి ఆ విషయాలన్నీ కూడా మనం ఈ వీడియోలో కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే తెలుసుకుందాం. దయచేసి వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా వీడియోని ఎక్కడ కూడా ఆపకుండా మీరు చివరి వరకు చూసేయాలి. మీరు ఎప్పుడైతే వీడియోను చివరి వరకు చూస్తారో అప్పుడే మీకు సమాచారం అనేది పూర్తిగా తెలుస్తుందన్నమాట. దయచేసి వీడియోను చివరి వరకు చూడడానికి ప్రయత్నం చేయండి. మీరు ఎప్పుడైతే లాస్ట్ వరకు చూస్తారో అప్పుడే మీకు ప్రతి ఒక్కరికి కూడా మనకు డబ్బులు అయితే రావడం జరుగుతుంది. ఖచ్చితంగా ప్రతి రైతు కూడా మనకు ఈ యొక్క పథకం ద్వారా మీరు డబ్బులు అయితే తీసుకోవాల్సి ఉంటుందన్నమాట. మరి ఇప్పటికే చాలా లేట్ అయిపోయింది. మరి రైతులకు ఈ యొక్క డబ్బులను విడుదల చేయాలని చెప్పి ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నటువంటి నేపథ్యంలో మనకు ప్రభుత్వం కొన్ని కీలక సూచనలు అయితే చేసింది. ప్రతి రైతు కూడా ఇలా చేసుకోవాలని. మరి ఎవరైతే రాష్ట్ర వ్యాప్తంగా రైతులు ఉంటారో వారందరూ కూడా వెంటనే ఇలా చేయండి. ఇలా చేసుకుంటేనే మీకు డబ్బులు రావడానికి అవకాశం ఉంటుంది, లేకపోతే డబ్బులు వచ్చే అవకాశం అయితే లేదన్నమాట. కాబట్టి ప్రతి రైతు కూడా ఏం చేస్తే డబ్బులు వస్తాయనే విషయాలన్నీ కూడా మీకు అందజేస్తాను. దయచేసి వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా వీడియోను ఎక్కడ కూడా ఆపకుండా మీరు చివరి వరకు చూసేయండి. మీరు ఎప్పుడైతే వీడియోను లాస్ట్ వరకు చూస్తారో అప్పుడే మీకు సమాచారం అనేది పూర్తిగా తెలుస్తుంది. దయచేసి వీడియోను లాస్ట్ వరకు చూడటమే కాకుండా వీడియోను తప్పకుండా లైక్ చేయండి, తెలిసిన వాళ్ళందరికీ కూడా షేర్ చేయండి. ఇలాంటి అప్డేట్స్ కోసం ఇప్పుడే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చే గంట పైన నొక్కి, మళ్ళీ వచ్చే ఆల్ అనే గంట పైన నొక్కి ప్రతి అప్డేట్ను కూడా మీరు అందరికంటే ముందుగానే వేగంగా అయితే తెలుసుకోండి. మీరు ఎప్పుడైతే ఇలా చేసుకుంటారో అప్పుడే మీకు డబ్బులు రావడానికి అవకాశం అయితే ఉంటుందన్నమాట. మరి ఇక లేట్ చేయకుండా మనం వివరాల్లోకి వెళ్తే, మన దేశవ్యాప్తంగా ఉన్నటువంటి రైతులకు ప్రధాని మోదీ గారు ప్రతి సంవత్సరము కూడా పీఎం కిసాన్ సమ్మాన్ నిధి అనే పథకం ద్వారా విడతకు 2,000 రూపాయల చొప్పున 3 విడతల్లో 6,000 రూపాయలనైతే అందిస్తూ ఉంటారు. మరి ఇప్పటి వరకు చూసుకుంటే 19 విడతల డబ్బులను కేంద్ర ప్రభుత్వం అయితే విడుదల చేయడం జరిగింది. మరి 20 విడత డబ్బులను విడుదల చేసేందుకు కేంద్ర ప్రభుత్వం అయితే సిద్ధమైపోయిందనమాట. మరి 20 విడత కింద ఎవరైతే మనకు రైతులు ఉంటారో వారికి 20 విడత కింద డబ్బులు జమ అవుతున్నటువంటి నేపథ్యంలో ప్రతి రైతు కూడా ఇలా చేసుకుని ఈ యొక్క డబ్బులు అయితే తీసుకోవాలని చెప్పి రాష్ట్ర ప్రభుత్వం చాలా క్లారిటీగా చెప్పింది. ఎందుకంటే రాష్ట్ర ప్రభుత్వం ఎప్పటికప్పుడు మనకు ఈ యొక్క సాయాన్ని అయితే అందించాలని చెప్పి చూస్తూ ఉంది. మరి ఇలాంటప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ప్రతి రైతు కూడా లబ్ధి పొందడానికి ప్రభుత్వం కూడా మనకు మేలు చేస్తుందన్నమాట. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ విషయాన్ని గుర్తుపెట్టుకొని ఈ యొక్క పథకం ద్వారా మీరు ఖచ్చితంగా డబ్బులు అయితే తీసుకోవాలి. మీరు ఎప్పుడైతే డబ్బులు తీసుకుంటారో అప్పుడే మీకు ఒక పథకాల ద్వారా డబ్బులు రావడానికి అవకాశం అయితే ఉంటుంది. తప్పకుండా రైతులు ఇలా చేయాలి. మరి వెంటనే కూడా మీరు ఎవరైతే ఏపీలో ఉన్న రైతులకైతే రైతు సేవా కేంద్రాల ద్వారా ఈ యొక్క పథకాలకు రిజిస్ట్రేషన్ అనేది చేస్తుంది ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం. ఇక తెలంగాణలో ఉన్న రైతులకైతే మనకు రైతు ఎవరైతే ఉంటారో వారంతా కూడా సరైనటువంటి పత్రాలను తీసుకుని మీ సేవా కేంద్రానికి వెళ్ళి మీరు దరఖాస్తు అనేది చేసుకోవచ్చు అనమాట. మరి ఈ విధంగా ఎన్నో రకాలుగా రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు రైతులకైతే ఒక సాయాన్ని అయితే అందిస్తూ ఉన్నాయి. మరి యొక్క పథకం ద్వారా మీరు లబ్ధి పొందాలి, ఈ యొక్క పథకాల ద్వారా రావాలంటే మీరు ముందుగా అప్లై చేసుకోవాలి. అప్లై చేసుకున్న తర్వాత ఈకేవైసీ చేసుకోవాలి. ఈకేవైసీతో పాటు ఎన్పిసిఐ లింక్ కూడా చేసుకోవాలి. ఇలా ఎప్పుడైతే చేసుకుంటారో అప్పుడే మీకు ఒక పథకాల ద్వారా డబ్బులు రావడానికి ఛాన్స్ అయితే ఉంటుందన్నమాట. లేకపోతే డబ్బులు వచ్చే అవకాశం చాలా తక్కువగా ఉంటుంది. కాబట్టి ఎవరైతే రైతులు ఉంటారో వారందరూ కూడా వెంటనే కూడా ఈ యొక్క అన్నదాత సుఖీభవ పీఎం కిసాన్ పథకాల ద్వారా డబ్బులు పొందాలంటే ముందుగా అప్లై చేసుకోండి. అప్లై చేసుకున్న తర్వాత ఈకేవైసీ చేసుకోండి. ఈకేవైసీతో పాటు ఎన్పిసిఐ లింక్ అనేది చేసుకోండి. తర్వాత మీరు రైతు గుర్తింపు కార్డు కూడా అప్లై చేసుకోవాలి. రైతు గుర్తింపు కార్డుకి ఎలా అప్లై చేసుకోవాలని చూస్తే, ముఖ్యంగా రైతు గుర్తింపు కార్డుకు మీ యొక్క పట్టాదారు పాస్ పుస్తకం, ఆధార్ కార్డు, ఫోన్ నెంబర్ సహాయంతో ఈ రైతు గుర్తింపు కార్డుకు తెలంగాణలో రైతులైతే ఏఈఓ గారి దగ్గర, ఏపీలో ఉన్న రైతులైతే రైతు సేవా కేంద్రాల్లో
ఈ యొక్క గుర్తింపు కార్డు కూడా మీరు ఫార్మర్ ఐడి రిజిస్ట్రేషన్ కూడా చేసుకోవాలి. మరి ఈ నెల చివరి నుంచే ఈ పీఎం కిసాన్ 20 విడత డబ్బులు వేస్తామని చెప్పినా కూడా మనకి ఇక్కడ ఏంటంటే నిధుల కొరత, అలాగే కేంద్ర ప్రభుత్వం పీఎం కిసాన్ నిధులను వేయడానికి అన్నీ కూడా లబ్ధి అంటే అన్నీ కూడా ఎదురు చూస్తుంది. కాబట్టి మనకు వచ్చే నెల నుంచి అంటే వచ్చే నెల జూన్ 12 తారీఖు నుంచి కూడా ఈ పీఎం కిసాన్ 20 విడత డబ్బులను విడుదల చేసే అవకాశం ఉన్నట్లు కేంద్ర ప్రభుత్వం అయితే ప్రకటించింది. కాబట్టి ప్రతి రైతు కూడా సిద్ధంగా ఉండి ఈ యొక్క పీఎం కిసాన్ సమాన్ నిధి పథకం ద్వారా డబ్బులను అయితే తీసుకోండి. ఎప్పటికప్పుడు మీకు యొక్క సాయం అయితే అందుతూ ఉంటుంది. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు మీకు యొక్క డబ్బులను అయితే అందజేయడానికి కూడా సిద్ధంగా ఉన్నాయి. మరి రైతులు ఎదురు చూసినట్లుగానే వారికి యొక్క పథకాల ద్వారా డబ్బులు అయితే వస్తాయి. మరి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ప్రతి రైతు కూడా ఇలా చేసుకుని యొక్క డబ్బులు అయితే తీసుకోవచ్చు. రైతులు ఉన్నారో దేశవ్యాప్తంగా వారందరూ కూడా ఇలా చేసి ఈ యొక్క పథకం ద్వారా మీరు లబ్ధి పొందాలని చెప్పి కేంద్ర ప్రభుత్వం అయితే అప్డేట్ అయితే తీసుకొచ్చింది. కాబట్టి ప్రతి రైతు కూడా సిద్ధంగా ఉండండి. ఈ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అందించేటువంటి సాయం కోసం ఎదురు చూస్తున్నటువంటి ప్రతి రైతు కూడా వెంటనే ఈకేవైసీ చేసుకోండి. ఈకేవైసీతో పాటు ఎన్పిసిఐ లింక్ అనేది చేసుకోండి. మరి ఇలా ఎప్పుడైతే చేసుకుంటారో అప్పుడు మీకు ఈ యొక్క పథకం ద్వారా డబ్బులను అయితే తీసుకోవడానికి ఛాన్స్ అయితే ఉంటుందన్నమాట. కాబట్టి ప్రతి రైతు కూడా గుర్తుపెట్టుకొని ఈ యొక్క పథకాల ద్వారా లబ్ధి అయితే పొందండి. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు మీకు సహాయాన్ని అందించేందుకు రెడీగా ఉన్నాయి. మరి ఇంకా ఎవరైనా సరే దరఖాస్తు చేసుకుని వారంటే దరఖాస్తు చేసుకోండి. మరి దరఖాస్తు చేసుకునేటువంటి ప్రతి రైతు కూడా ఈకేవైసీ చేసుకోండి. ఈకేవైసీతో పాటు ఎన్పిసిఐ లింక్ కూడా చేసుకోండి. ఇలా ఎవరైతే చేసుకుంటారో వారికి మాత్రమే ఈ యొక్క కేంద్ర ప్రభుత్వం అందించేటువంటి పథకాలు కానీ రాష్ట్ర ప్రభుత్వం అందించేటువంటి పథకాలు కానీ మీకు రావడం అయితే జరుగుతుంది. కాబట్టి వెంటనే కూడా అశ్రద్ధ చేయదు. ఏ రైతు కూడా వెంటనే కూడా అప్లై చేసుకోండి. మీ అర్హతలను పరిశీలించి మీకు రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు ఈ యొక్క సాయాన్ని అయితే అందించడం జరుగుతుందన్నమాట. మరి ఇంకా 20 తారీఖు లోపు మీరు అప్లై చేసుకోండి. 20 తారీఖు లోపు మీరు అప్లై చేసుకుంటే కనుక మీరు తప్పకుండా ఈ యొక్క పథకం ద్వారా లబ్ధి అయితే పొందవచ్చు. మరి ఖచ్చితంగా మీరు ఇలా చేసి ఈ యొక్క పథకాల ద్వారా సాయాన్ని పొందుతారని చెప్పి కేంద్ర ప్రభుత్వం అయితే మరొకసారి సూచించింది. ఇప్పటికే ఎదురు చూస్తున్న వారికి మనకు రైతులకు ఇది మంచి అవకాశం. తప్పకుండా మీరు ఇలా చేయాల్సి ఉంటుందన్నమాట. మరి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రతి రైతు కూడా ఇప్పటికే ఎదురు చూస్తున్నట్లుగా ఈ యొక్క పథకం ద్వారా మీరు లబ్ధి అయితే పొందవచ్చు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అయితే మీకు సాయాన్ని అందించేందుకు సిద్ధంగా ఉన్నాయి. క్లారిటీ అయితే ఇచ్చేసాయి. మరి తప్పకుండా ప్రతి రైతు కూడా రెడీగా ఉండి ఈ యొక్క పథకం ద్వారా మీరు లబ్ధి అయితే పొందినట్లయితే మీకు తప్పకుండా ఖచ్చితంగా ఈ యొక్క పథకం ద్వారా మీరు లబ్ధి అయితే పొందవచ్చు అనమాట. ఇప్పటికే ఎదురు చూస్తున్నటువంటి ప్రతి రైతుకు కూడా ఇప్పటికే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అయితే ఆదేశాలు అయితే అందించాయి. మరి ఇప్పటికే మనకు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రతి రైతు కూడా ఈ యొక్క పథకం ద్వారా మీరు లబ్ధి అయితే పొందవచ్చు. మరి ఇప్పటికే ఎదురు చూస్తున్నటువంటి ప్రతి ఒక్కరు కూడా ఈ విషయాన్ని గుర్తుపెట్టుకోండి. ఈకేవైసీ మరియు ఎన్పిసిఐ లింకు అలాగే ఇవన్నీ కూడా చేసుకోండి. మీరు ఎప్పుడైతే చేసుకుంటారో అప్పుడే మీకు ఈ యొక్క పథకం ద్వారా సాయం అయితే అందుతుంది. ఎదురు చూస్తున్న ప్రతి రైతు కూడా వెంటనే ఇలా చేసి ఈ యొక్క పథకాల ద్వారా మనకు లబ్ధిని అయితే పొందండి. ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం రెండు కూడా సిద్ధంగా ఉన్నాయి ఈ సాయాన్ని అందించేందుకు. మరి ఎవరైతే మనకు రైతులు ఉంటారో వారందరూ కూడా ఇలా చేసి ఈ యొక్క పథకాల ద్వారా లబ్ధిని అయితే పొందండి. ఖచ్చితంగా ఇలా చేసుకుంటేనే ఈ యొక్క సాయాన్ని అయితే అందిస్తాను. ఈ సాయం అయితే రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం రెండు కూడా అందించడం జరుగుతుంది. కాబట్టి ఎవరు కూడా రైతులు మిస్ అవ్వద్దు. తప్పకుండా ఈకేవైసీ మరియు ఎన్పిసిఐ లింక్ అనేది చేసుకోండి. ఈకేవైసీ మరియు ఎన్పిసిఐ లింక్తో పాటు మరి మిగిలినటువంటివన్నీ కూడా మీరు చేసుకుంటే తప్పకుండా మీకు యొక్క సాయం అనేది అందుతుందన్నమాట. మరి ఎదురు చూస్తున్న ప్రతి రైతు కూడా సిద్ధంగా ఉన్నారు. ఇప్పటికే కేంద్ర ప్రభుత్వం పీఎం కిసాన్ 19 విడతల డబ్బులను అయితే విడుదల చేసింది. మరి 19 విడత డబ్బులు రానటువంటి వారు ఎవరైనా ఉంటే మీరు ఇవన్నీ కూడా చేసుకుంటే 19 విడత డబ్బులు కూడా మీకు రావడం అయితే జరుగుతుంది. మరి దీంతోపాటు 20 విడత డబ్బులు 20 విడత కోసం ఎదురు చూస్తున్న ప్రతి రైతు కూడా 20 విడత డబ్బులను కూడా మీరు తీసుకుంటే మీకు ఖచ్చితంగా ఈ యొక్క 20 విడత డబ్బులు అయితే వస్తుందంటే 19 విడత రాని వారికి కూడా 19 విడతతో పాటు 20 విడత డబ్బులను కూడా ప్రభుత్వం అయితే విడుదల చేస్తుంది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ విషయాన్ని గుర్తుపెట్టుకొని ఈ యొక్క పథకాల ద్వారా మీరు లబ్ధి అయితే పొందండి. మీకు ఎప్పటికప్పుడు రాష్ట్ర మరియు కేంద్ర ప్రభుత్వాలు అయితే ఈ యొక్క సాయాన్ని అయితే అందిస్తూ ఉంటాయి. ఖచ్చితంగా ఇలా చేసుకుని ఈ యొక్క పథకాల ద్వారా మీరు లబ్ధి పొందండి. అర్హుల జాబితాలో కూడా పేర్లు చెక్ చేసుకుని 20 తారీఖు లోపు పేర్లు అర్హుల జాబితాలో పేర్లు ఉన్నాయా లేదా చెక్ చేసుకుంటే 27 నుంచి లేదా జూన్ మొదటి వారం నుంచి మీకు యొక్క అన్నదాత సుఖీభవ పీఎం కిసాన్ ఏపీ ప్రభుత్వం అందిస్తే రైతు భరోసా పీఎం కిసాన్ తెలంగాణ ప్రభుత్వం అయితే అందిస్తుంది. కాబట్టి ప్రతి రైతు కూడా సిద్ధంగా ఉండి ఈ యొక్క పథకాల ద్వారా లబ్ధిని అయితే పొందండి. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఈ యొక్క పథకం ద్వారా మీకు సాయాన్ని అయితే ఎప్పటికప్పుడు అందిస్తూ ఉంటాయి. ఖచ్చితంగా ఇలా చేసి ఈ యొక్క సాయాన్ని అయితే పొందండి. మీకు ఎప్పటికప్పుడు ప్రభుత్వం ఈ డబ్బులను అందించేందుకు సిద్ధంగా ఉంది. మరి రెడీగా ఉండండి, సాయాన్ని తీసుకోండి. ఎప్పటికప్పుడు మీకు ప్రభుత్వం అందించేటువంటి ప్రతి పథకం ద్వారా కూడా మీకు డబ్బులు రావడానికి
ఛాన్స్ అయితే ఉంటుందన్నమాట. కాబట్టి ప్రతి రైతు కూడా ఈకేవైసీ మరియు ఎన్పిసిఐ లింక్ అనేది చేసుకోండి. అలాగే రైతు గుర్తింపు కార్డుకి అప్లై చేసుకోండి. ఇలా ఎప్పుడైతే అప్లై చేసుకుంటారో అప్పుడే మీకు యొక్క పథకాల ద్వారా డబ్బులు అయితే వస్తాయి. మరి ఇదే అప్డేటు, వీడియోని తప్పకుండా లైక్ చేయండి, తెలిసిన వాళ్ళందరికీ కూడా షేర్ చేయండి. ఇలాంటి అప్డేట్స్ అన్నీ కూడా అందరికంటే ముందుగానే తెలుసుకోవడానికి ఇప్పుడే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చే గంట పైన నొక్కి మళ్ళీ వచ్చే ఆల్ అనే గంట పైన నొక్కి